హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. నేను పొద్దున్న లేచేసరికి అయితే బయట వర్షం పడుతుంది. మా పిల్లలకి న్యూ సెషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఇంక మా పిల్లల బాక్సుల్లో కనేసి నేను పంచదార వేసి చపాతీలు చేశాను. తర్వాత మా పిల్లలకి లేపి బ్రష్లు ఇచ్చేసి ఆ తర్వాత స్నానం చేసేమన్నాను. ఈ లోపల నేను బ్యాగులన్నీ సర్దేశాను. నెక్స్ట్ యూనిఫామ్ అండ్ షూ వేసేసి స్కూల్ కి రెడీ చేస్తాను. ఈ రోజు వ్యాన్ మిస్ అయిపోద్ది అనుకున్నాను కానీ ఎలాగో మిస్ అవ్వలేదు. నైట్ డ్యూటీ చేసుకుని మార్నింగ్ వచ్చేటప్పుడు మా బావ డైరెక్ట్ గా రివర్ సైడ్ వెళ్లి రొయ్యలు తీసుకుని వచ్చారు. నా కోసం జీరా వాటర్ పెట్టుకుని తాగేశాను. ఆ తర్వాత రొయ్యలు క్లీనింగ్ చేశాను. మా బావ కూడా కొంచెం హెల్ప్ చేశారు. నెక్స్ట్ మా బావ నేను టిఫిన్ లోకి ఓట్స్ తినేసాము. నైట్ డ్యూటీ చేసుకుని వచ్చారు కాబట్టి టిఫిన్ చేశాక మా బావ పడుకున్నారు. ఇంక నేనేమో ఇంట్లో పనులు వంటదంతా చేశాను. కేజీ రొయ్యలు క్లీన్ చేసి ఫ్రై చేసేసరికి అవి కొంచెమే అయ్యాయి. ఇంక మా ఇంట్లో అరటికాయలు కూడా పళ్ళు అయిపోతున్నాయి. ఆ పండిపోయింది తినేసి మిగిలినవి 2 కూర వండేశాను. ఈ రోజు మా లంచ్ స్పెషల్ వచ్చేసి వైట్ రైస్, బీరకాయ రొయ్యలు కర్రీ, అరటికాయ ఫ్రై, రసము, ఇంకా కీరా క్యారెట్ సలాడ్ కూడా కట్ చేశాను. వంట అయిపోతే పనులు అయిపోయినట్టు కాదు. ఇంక వంట చేశాక బోల్డ్ అని గిన్నెలు కూడా వచ్చాయి. ఇంకా గిన్నెలన్నీ తోమేసి గ్యాస్ స్టవ్లు కూడా నీట్ గా క్లీన్ చేసేసి నేను ఫ్రెష్ అయ్యాను. ఈ లోపల మా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసారు. మా పిల్లలిద్దరికి డ్రెస్సులు చేంజ్ చేసేసి పడుకున్న మా బావకు లేపాను. మా పిల్లలు ఈ మధ్య వాళ్ళ చేతులతో వాళ్ళే తినేస్తున్నారు. ఇంకా కర్రీ అయితే చాలా బాగుందని చెప్తున్నారు. ఆ తర్వాత మా బావ కూడా ఫ్రెష్ అయిపోయారు. మా బావ కొట్టించేసి నేను కూడా తినేసాను. ఇంక మా బావకి ఏమో ఈ రోజు బీ షిఫ్ట్ తినేసి డ్యూటీకి వెళ్ళిపోయారు. బాయ్ బాయ్.